everyone, in this video, we will discuss about exception handling in PL/SQL. So one of the most important topic, exception handling in PL/SQL. So very important for 10 marks. So exam లో మనకు 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి చూడండి. డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ PL/SQL బ్లాక్ ఆఫ్ కోడ్, ఒరాకిల్ ఎగ్జిక్యూట్స్ ఎవరీ SQL సెంటెన్స్ విత్ ఇన్ ది PL/SQL బ్లాక్. అంటే సో మనకు PL/SQL ప్రోగ్రామ్లో మనకు ఏం చేస్తుందంటే ఒరాకిల్ అనేది సో మనకు ఎవ్రీ SQL సెంటెన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు PL/SQL బ్లాక్లో మనం ఒక సర్టెన్ కోడ్ రాసేసామన్నమాట. సో ఒక 5 to 10 లైన్స్ కోడ్ అనేది రాసామనుకోండి. సో ఇప్పుడు మనకు ఒరాకిల్ ఏం చేస్తుంది, సో మనం రాసాం కదా SQL కోడ్ 5 to 10 సెంటెన్స్, ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా మనకు ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని మనకు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది PL/SQL బ్లాక్లో. ఓకే, ఇఫ్ an error occurs or SQL sentence fails, Oracle consider this is an exception. సో ఇప్పుడు మనం 5 to 10 లైన్స్ కోడ్ రాసాం కదా. సో SQL మనకి ఏం చేస్తుంది, ఎవ్రీ ఒక్క సెంటెన్స్ మనకు ఎగ్జిక్యూట్ చేసేదానికి ట్రై చేస్తుంది. ఓకే, ఎవ్రీ ఒక్క సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ వద్ద సెంటెన్స్ అనేది ఫెయిల్ అయిందంటే, ఎగ్జిక్యూషన్ అనేది ఫెయిల్ అయిందంటే, సో దాన్ని మనం ఎక్సెప్షన్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఏ సెంటెన్స్ అయితే ఫెయిల్ అవుతుందో సో అప్పుడు మనకు దాన్ని మనం ఏమంటాం, ఎక్సెప్షన్ అంటాము. ఓకే, ఎక్సెప్షన్ ఈజ్ నథింగ్ బట్ ద సో ఎర్రర్ అనమాట. సో ఏదైనా కోడ్లో మనకు ఎక్కడైనా ఎర్రర్ వచ్చిందంటే ఆ ఎర్రర్ని మనం ఇక్కడ ఎక్సెప్షన్ అని అంటాం. ఓకే, ఒరాకిల్ ఇంజన్ ఇమ్మీడియట్లీ ట్రైస్ టు హ్యాండిల్ ది ఎక్సెప్షన్ అండ్ రిజాల్వ్ ఇట్ బై రైజింగ్ ది బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండిల్. సో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒరాకిల్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా బిల్ట్ ఇన్గా ఎక్సెప్షన్ హ్యాండిల్స్ అనేవి SQLలో ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే ప్రీ డిఫైన్డ్గా మనకి ఏమైపోతాయి అంటే సో రిజాల్వ్ చేసేదానికి అవి ఆటోమేటిక్గా రైజ్ అవుతాయి. సో కాబట్టి మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆ విధంగా ఓవర్కమ్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్సెప్షన్ ఇస్ నథింగ్ బట్ ద ఎర్రర్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్, మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఎక్సెప్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, దేర్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. ఓకే, ఇక్కడ మనకు ఎక్సెప్షన్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్. సో ఇక్కడ మనకు పేరులోనే ఉంది ప్రీ డిఫైన్డ్ అని. సో ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ మనకు ముందే ఆ ఎక్సెప్షన్స్ని డిసైడ్ అయితే చేసేసారు, డిఫైన్ అయితే చేసేసారు. తర్వాత యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేటివి యూజర్ ఎవరైతే మనకు ప్రోగ్రామ్ రాస్తున్నాడో ఆ యూజర్ అనే అతను తనకు నచ్చిన విధంగా ఎక్సెప్షన్స్ని డిఫైన్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఈజ్ ఇంటర్నల్లీ డిఫైన్డ్ బై ది రన్ టైమ్. సో ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ని మనము ఇంటర్నల్గా అంటే విత్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్లోనే మనము డిఫైన్ చేస్తాము బై ద రన్ టైమ్. సో రన్ టైంలో మనకు ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేటివి సో ఆటోమేటిక్గా మనకు డిఫైన్ అయితే చేసేస్తాం. సో ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఆర్ రైజ్డ్ ఇంప్లిసిటీ వెన్ ఎవర్ PL/SQL ప్రోగ్రామ్ వైలేట్ అండ్ ఒరాకిల్ రూల్ సో ఆర్ ఎక్సీడ్ ది సిస్టమ్ డిపెండెంట్ లిమిట్. సో ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేటివి ఎప్పుడు మనం రైజ్ చేస్తామంటే సో PL/SQL ప్రోగ్రామ్లో మనకు సో ఏదైనా ఒరాకిల్ రూల్స్ ఉంటాయి కదా, ఆ ఒరాకిల్ రూల్స్ని అవాయిడ్ చేసినట్లయితే, ఆ ఒరాకిల్ రూల్స్ని వదిలేసి సో తనకు ప్రీగా తను ఏదైనా ఒక ప్రోగ్రామ్ని డిసైడ్ చేసినప్పుడు ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అనేవి మనకైతే వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఎవరీ ఒరాకిల్ ఎర్రర్ హ్యాస్ ఎ నెంబర్. సో ప్రతి ఒరాకిల్ ఎర్రర్కి ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ బేస్ చేసుకొని మనం ఓకే సో మనకు ఇక్కడ ఈ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. సో ఆ ఎర్రర్ నెంబర్, సో ఎర్రర్కి నెంబర్ ఉంటుంది కదా, ఆ ఎర్రర్ నెంబర్కి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఎర్రర్ వచ్చిందంటే సో మనం ఇక్కడ మిస్టేక్ చేసాం, సో ఇది మనం తప్పు చేసాం, సో ఈ ఎర్రర్ మనం రెక్టిఫై చేసుకోవాలి అనేది ఆ ఎర్రర్ బేస్ చేసుకొని మనం ఎక్సెప్షన్ని ఓవర్కమ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, బట్ ఎక్సెప్షన్ మస్ట్ బి హ్యాండిల్డ్ బై ద నేమ్. సో మనకు ఎవరి ఒరాకిల్కి మనకు నెంబర్ ఉంటుంది, బట్ ఎక్సెప్షన్ మనకు మస్ట్ బి దాని నేమ్తో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఓకే, PL/SQL డిఫైన్స్ సమ్ కామన్ ఒరాకిల్ ఎర్రర్స్ యాజ్ ఎక్స్ప్రెషన్స్. సో PL/SQLలో మనకు సో సమ్ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్స్ ఉంటాయి కదా, సో దాన్ని మనం ఎక్సెప్షన్గా కన్సిడర్ చేసుకున్నాం. సమ్ కామన్ ఎర్రర్స్ అంటాం వాటిని. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, if you try to divide a number by 0, then PL/SQL raises an exception called 0 divide and select cannot find a record, then the PL/SQL rise exception no data find. సో ఇక్కడ ఎర్రర్ ఏముందంటే చూడండి, ఎగ్జాంపుల్లో సో ఏదైనా ఒక నెంబర్ని ఇప్పుడు నేను ఒక 30 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. సో ఈ 30 అనే నెంబర్ని నేను 0తో డివైడ్ చేస్తున్నాను. సో మనం ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేస్తామా, చేయలేము. సో అదే ఇన్ కేస్ ఆఫ్ 0/30 ఉంటే సో మనం బేసిక్ మ్యాథమెటిక్ రూల్స్ ఉంది కదా, సో 0/30 ఉంటే ఎనీథింగ్ బై 0 ఇస్ 0 అవుతుంది. అదే 30/0 అంటే మనకి ఏమవుతుంది, ఇట్స్ ఎ నాట్ డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీగా కన్సిడర్ చేసుకుంటాం లేదా నాట్ డిఫైన్డ్.
సో కాబట్టి మనకి ఎర్రర్ వచ్చేసింది ఇన్ఫినిటీ. సో దట్ ఈస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ మనకు చెప్పలేము అది ఎంత వాల్యూ అనేది. సో మనము ఆ డివైడ్ అనేది పాసిబిలిటీ లేదు. సో కాబట్టి మనకు ఏ ఎర్రర్ అనేది వస్తుందంటే అక్కడ ఎక్సెప్షన్ కాల్డ్ జీరో డివైడ్ అనే ఒక ఎక్సెప్షన్ ప్రీ డివైడ్ ఎక్సెప్షన్ మనకైతే డిస్ప్లే చేస్తుంది. సో ఇన్ కేస్ మనకు రికార్డ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుందంటే నో డేటా ఫౌండ్. సో మనం ఆల్రెడీ మనం కోడ్ రాసాము. ఆ కోడ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది అక్కడ నో డేటా ఫౌండ్ అని వచ్చింది. ఆల్రెడీ మనం ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చాం. 30/0 ఇచ్చాం. కానీ బట్ మనకి ఎగ్జిక్యూట్ మనకి ఏమొచ్చింది నో డేటా ఫౌండ్ అంటే అక్కడ మనకి ఎర్రర్ ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎక్సెప్షన్. సో జీరో డివైడ్ ఎర్రర్ అయితే ఉంది. జీరో డివైడ్ ఎక్సెప్షన్ అయితే ఉందన్నమాట. ఓకే. హౌ టు హ్యాండిల్ ఎక్సెప్షన్స్. ఇప్పుడు మనకు ఒక అక్కడ ఎక్సెప్షన్ వచ్చింది కదా! సో దట్ ఈస్ నథింగ్ బట్ జీరో డివైడ్. దాన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేస్తాం? సో ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే వెన్ యూ PLSQL raises a pre-defined exception, the program is aborted by displaying error message. సో ఎప్పుడైతే మనకు PLSQL ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనకైతే వచ్చిందో సో అప్పుడు ప్రోగ్రామ్‌లో మనకు ఒక ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుందంట. ఓకే. బట్ ఇఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ టు హ్యాండిల్ ఎక్సెప్షన్ రైజ్డ్ బై ద PLSQL దెన్ వీ హావ్ టు యూజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ ఆఫ్ ద PLSQL. సో ఆ ప్రోగ్రామ్‌ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ అనేది PLSQLలో యూజ్ చేసుకొని ఆ ఎర్రర్స్‌ని మనం హ్యాండిల్ చేస్తామనమాట. ఒకసారి చూడండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ part is used to specify the statement to be executed when the exception occurs. ఏమంటున్నారు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ ఉంటుంది కదా! సో ఈ పార్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే టు స్పెసిఫై ద స్టేట్మెంట్. సో మనం పర్టిక్యులర్‌గా ఒక స్టేట్మెంట్‌ని స్పెసిఫై చేసేటప్పుడు దట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద ఎక్సెప్షన్ అక్కర్స్. సో ఎక్సెప్షన్ అక్కర్స్‌లో ఏ స్టేట్మెంట్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ స్టేట్మెంట్ వద్ద మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ పార్ట్ అనేది స్పెసిఫై చేస్తామన్నమాట. కంట్రోల్ ఈజ్ ట్రాన్స్‌ఫర్ టు ద ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎక్సెప్షన్ అక్కర్స్. కంట్రోల్ అంటే మనకేమవుతుంది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది? ఎక్సెప్షన్ అక్కర్స్ ఎక్కడైతే ఎక్సెప్షన్ జరిగిందో అక్కడికి కంట్రోల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆఫ్టర్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ కంట్రోల్ ఈజ్ ట్రాన్స్‌ఫర్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు సో PLSQL ఏం చేస్తుంది మనకు ప్రతి ఒక్క లైన్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉందనుకుందాం. సో లేదా ఒక 4 లైన్స్ ఆఫ్ కోడ్ అయితే ఉంది. సో ఎర్రర్ అనేది నాకు ఇక్కడ సెకండ్ లైన్ వద్ద వచ్చింది. సో ఫస్ట్ SQL ఏం చేస్తుంది ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆ తర్వాత సెకండ్ లైన్‌కి వస్తుంది. ఇక్కడ సెకండ్ లైన్ ఏమవుతుంది మనకు సో ఎర్రర్ అనేది వచ్చింది. ప్రీ డిఫైన్డ్ ఎర్రర్ అనేది సెకండ్ లైన్‌లో అయితే వచ్చేసింది. సో అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్‌కి వెళ్ళకుండా మామూలుగా యాక్చువల్‌గా ఎలా వెళ్ళాలి? ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్‌కి వెళ్ళాలి ఎగ్జిక్యూషన్ అనేది. సో అలా వెళ్ళకుండా ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ వచ్చింది కాబట్టి ఈ ఎర్రర్‌ని మనం రెక్టిఫై చేసుకుంటున్నాం ఫస్ట్. సో కంట్రోల్ అనేది ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో ఇది మనకు ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అయిపోయిన తర్వాత ఎక్సెప్షన్ అనేది లేకుంటే ఆఫ్టర్ దట్ మనకేమవుతుంది నెక్స్ట్ లైన్‌లోకైతే వెళ్తుంది. సో ఈ విధంగా మనకు లైన్ బై లైన్ అంటే లైన్ బై లైన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. ఏ లైన్‌లో మనకు అయితే ఎర్రర్ వస్తుందో ఆ లైన్‌లో దాన్ని ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌లోకి కంట్రోల్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఒకసారి సింటాక్స్ చూడండి. సో సింటాక్స్ ఏముంది మనకు ఎలా మనం ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనం యూజ్ చేస్తామంటే ఎక్సెప్షన్ వెన్ ఎక్సెప్షన్ నేమ్. సో ఇక్కడ ఎక్సెప్షన్ నేమ్ అనేది ఇస్తాము. సో దెన్ అని ఇవంతా కూడా కీవర్డ్స్ అనమాట. సో ఎక్సెప్షన్ సో వెన్ తర్వాత ఎక్సెప్షన్ నేమ్ ఇచ్చేసి దెన్‌తో మనం అయితే క్లోజ్ చేస్తాం. యూజర్ డిఫరెంట్ యాక్షన్ టు బి క్యారీడ్ అవుట్. ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను డిక్లేర్ చేస్తున్నాను. సో ఎన్ అని డిక్లేర్ చేస్తున్నాను. సో ఎన్. సో ఎన్ ఈజ్ నథింగ్ బట్ నేను నెంబర్స్‌గా కన్సిడర్ చేసుకుంటున్నాను. ఎన్ అంటే ఏంటి ఇక్కడ నెంబర్స్ బిగిన్. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఏమి ఇచ్చాను ఇక్కడ నెంబర్ ఉండేది 10/0 అని ఇచ్చాను. సో 10/0 ఇచ్చాను. సో అప్పుడు నాకు ఎక్సెప్షన్ వస్తుంది కదా అక్కడ. సో ఏం ఎక్స్‌ప్రెషన్ వస్తుంది నాకు అక్కడ 0 డివైడ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో యాస్ పర్ మన ఎగ్జాంపుల్. సో కాబట్టి ఏమొస్తుంది మనకు ఏంటి ఇక్కడ సింటాక్స్ ఏంటి ఎక్సెప్షన్ ఇవ్వాలి. సో కాబట్టి ఇక్కడ ఏం ఇచ్చాను నేను ఎక్సెప్షన్. సో ఆ తర్వాత ఏముంది మనకి ఇక్కడ వెన్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఆ తర్వాత ఎక్సెప్షన్ నేమ్ ఉంది. దెన్ ఉంది. సో ఎక్సెప్షన్ నేమ్ ఉంది ఏముంది ఇక్కడ 0 డివైడ్ అనేది ఇక్కడ ఎక్సెప్షన్ నేమ్. ఆ తర్వాత దెన్ అని ఇచ్చాను. సో dbms అవుట్‌పుట్ లైన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 డివైడ్ ఎర్రర్. సో మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 డివైడ్ ఎర్రర్ అనేది మనకు అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము సింపుల్‌గా PLSQL ప్రోగ్రామ్ అనేది రాస్తాము ఫర్ ద ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్‌కి. సో చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకొని రాసేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటి ఆల్రెడీ PLSQLలో కొన్ని ఎక్సెప్షన్స్ అనేటివి డిఫైన్ చేశారు. వాటిని మనం ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అంటున్నాము. సో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి డిఫైన్ చేయకుండా కూడా ఉంటారు కదా! సో అలా చేయకుండా ఉన్నటి వాటిని యూజర్ అయిన వాళ్ళు ఎక్సెప్షన్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. సో వాటిని మనం యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాము. సో ఇన్ అడిషన్ టు ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ యూ కెన్ ఆల్సో డిఫైన్ యువర్ ఓన్ ఎక్సెప్షన్. సో ఇన్ అడిషన్ టు ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ అంటే ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్సే కాకుండా సో వాటికంటే ఎక్కువ మీరు కూడా కొన్ని ఎక్సెప్షన్ అనేటివి డిఫైన్ చేసుకోవచ్చు. సో వాటిని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని అంటాము.
Unlike predefined exceptions, user-defined exceptions are declared in the defined by the user. సో ప్రీడిఫైన్డ్ యూజర్ ఎక్సెప్షన్స్ అంటే ఆటోమేటిక్గా మనకు ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉంటారు కాబట్టి సో వాటికి సంబంధించిన రూల్ ప్రకారం మనం వాటిని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అలానే యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్కి ఎలాంటి రూల్స్ అనేది ఉండవు. సో యూజర్ అనేది తనకి నచ్చినట్టు తనకు నచ్చిన విధంగా తనైతే డిఫైన్ చేసుకోగలడు. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ద సెక్షన్ ఆఫ్ PLSQL బ్లాక్ విత్ దే టైప్ యాజ్ ఎ ఎక్సెప్షన్. ఇక్కడ కూడా మనము ఎక్సెప్షన్ అనే ఒక టైప్ని యూజ్ చేసుకొని ఈ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ని PLSQL బ్లాక్లో మనం అయితే డిక్లేర్ చేస్తాము. ఓకే, దే మస్ట్ బి రైజ్డ్ ఎక్స్ప్లిసిటీ యూజింగ్ ద రైజ్ స్టేట్మెంట్. సో ఈ యూజర్ డిఫైన్డ్ స్టేట్మెంట్స్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ఎక్స్ప్లిసిటీ యూజ్ చేసుకుంటాము యూజింగ్ ద రైజ్ స్టేట్మెంట్. రైజ్ స్టేట్మెంట్లో మనం ఎక్స్ప్లిసిటీ యూజ్ చేసుకుంటాం. అదే ప్రీ డిఫైన్డ్ అయితే మనం ఏం యూజ్ చేసుకున్నాం, ఇంప్లిసిటీ యూజ్ చేసుకున్నాం. సో ప్రీ డిఫైన్డ్ మనం ఇంప్లిసిటీ యూజ్ చేసుకుంటాము, అదే యూజర్ డిఫైన్డ్ మనం ఎక్స్ప్లిసిటీ యూజ్ చేసుకుంటాము. సో అన్లైక్ ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ దట్ ఈస్ రైజ్డ్ ఇంప్లిసిటీ. సో ప్రీ డిఫైన్డ్ మనం ఇంప్లిసిటీగా యూజ్ చేసుకుంటే యూజర్ డిఫైన్డ్ మనం ఎక్స్ప్లిసిటీగా యూజ్ చేసుకుంటాము. స్టెప్స్ టు బి ఫాలోడ్ టు యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ మనం ఎలా చేయాలో చూద్దాం. సో డిక్లేరింగ్ అండ్ ఎక్సెప్షన్, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్సెప్షన్ని డిక్లేర్ చేయాలి. సో అదే ప్రీ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనం ఎక్సెప్షన్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అది డిక్లేర్ అయిపోతుంది కాబట్టి ప్రీ డిఫైన్డ్. ఇక్కడ మనకు యూజర్ డిఫైన్డ్. సో యూజర్ అనేది అవుతుందో ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో ఆ ఎక్స్ప్రెషన్ని మనం ఏం చేయాలి, ఇక్కడ డిక్లేరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ క్యాన్ బి డిక్లేర్డ్ ఇన్ ద డిక్లరేటివ్ సెక్షన్ ఆఫ్ ద PLSQL బ్లాక్. సో మనకు PLSQLకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో ఆ స్ట్రక్చర్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కడైతే డిక్లరేటివ్ సెక్షన్ ఉంటుందో ఆ డిక్లరేటివ్ సెక్షన్లో మనము ఈ ఎక్సెప్షన్ మనం అయితే డిక్లేర్ చేస్తాము. సింటాక్స్ ఎలా డిక్లేర్ చేస్తుంటే ఐడెంటిఫైర్ ఎక్సెప్షన్. సో ఐడెంటిఫైర్ ఎక్సెప్షన్తో మనం సింటాక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత రైజింగ్ అండ్ ఎక్సెప్షన్. సో ఆ ఎక్సెప్షన్ని మనం ఎలా రైజ్ చేస్తాం. ఓకే, ఏ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ ఈజ్ రైజ్డ్ explicitly by issuing the rise statement within the executable section of the PLSQL block. సో ఆ ఎక్సెప్షన్ మనం ఎలా రైజ్ చేస్తామంటే సో ఎక్స్ప్లిసిటీ యూజింగ్ ద ఇష్యూయింగ్ ద రైజ్ స్టేట్మెంట్. సో రైజ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం ఆ ఎక్సెప్షన్ని ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో మనం అయితే డిక్లేర్ చేస్తాం. సింటాక్స్ చూడండి, రైజ్ స్టేట్మెంట్, రైజ్ ఎక్సెప్షన్ ఐడెంటిఫైర్, ఎక్సెప్షన్ ఐడెంటిఫైర్, ఇది సింటాక్స్ అనమాట. సో ఆ ఎక్సెప్షన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే so once a user defined exception is raised in the executable section of the PLSQL block, then it should be handled by referencing the user defined exception name in the exception section. సో ఏంటంటే ఎక్కడైతే మనము ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో ఈ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ మనం యాడ్ చేస్తామో సో అదే సెక్షన్లో ఏం చేస్తామంటే మనము యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ నేమ్తో ఆ నేమ్ని యూజ్ చేస్తాం ఎక్సెప్షన్ సెక్షన్ దగ్గర. సో ఈ ఎక్సెప్షన్ సెక్షన్ అనేది మనకు ఎప్పుడైతే ఎక్సెప్షన్ ఉంటుందో అక్కడ మనం ఈ ఎక్సెప్షన్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ ఎక్సెప్షన్ సెక్షన్లో యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ నేమ్ అనేది మనం అయితే డిక్లేర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో సింటాక్స్ చూడండి, బిగిన్ వెన్ ఎక్సెప్షన్ నేమ్ దెన్. సో ఇంతకుముందు కూడా మనకు ప్రీ డిఫైన్డ్లో మనము వెన్ ఎక్సెప్షన్ నేమ్ దెన్ ఇచ్చాం, బట్ ఇక్కడ మనకు బిగినింగ్ హ్యాండిలర్ అంటే లేవు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ కూడా మనకు డిక్లేర్ అయిపోతాయి కాబట్టి మనం అంతా డీటెయిల్గా మనం అయితే యూజ్ చేయం. బట్ యూజర్ డిఫైన్లో ప్రతి ఒక్కటి మనం అయితే డిక్లేర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది చూడండి. సో నేను డిక్లేర్ చేస్తున్నాను మై ఎక్సెప్షన్. సో నేను మై ఎక్సెప్షన్ నేను ఎక్సెప్షన్ అనే నేమ్తో డిక్లేర్ చేసుకున్నాను. ఇదేమవుతుంది మనకు, సో ఏమవుతుంది, ఎక్సెప్షన్ ఐడెంటిఫైర్ అవుతుంది ఆర్ ఐడెంటిఫైర్ ఎక్సెప్షన్ అవుతుంది. ఓకే, దెన్ బిగిన్ ఇఫ్ టు కేర్ సిస్టమ్ డేట్. సిస్టమ్ డేట్ ఈస్ నథింగ్ బట్ ద సిస్టమ్ డేట్. సో డివైడ్ని నేను డివైడ్ డే అనమాట. సో సిస్టమ్ డేట్ అనేది సండే అయితే, సో ఎప్పుడైతే సిస్టమ్ డేట్ అనేది నాకు సండే అవుతుందో దెన్ నేను ఎక్సెప్షన్ రైజ్ చేస్తున్నాను, రైజ్ మై ఎక్సెప్షన్. సో ఇది ఎక్సెప్షన్ నేమ్ కదా, నేను నా యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తున్నాను. సో ఎండ్ ఇఫ్. సో ఎండ్ ఇఫ్ ఎందుకు వచ్చిందంటే ఇన్ కేస్ ఎప్పుడు కండిషన్ ఏముంది మనకి, సిస్టమ్ డేట్ అనేది సండే అయితేనే నాకు ఈ ఎక్సెప్షన్ అనేది రావాలి. సో ఈ సిస్టమ్ డేట్ అనేది మండే అవని, ట్యూస్డే కానీ, థర్స్డే కానీ, ఫ్రైడే కానీ, సాటర్డే కానీ ఉంటే నాకు ఈ ఎక్సెప్షన్ అనేది అవసరం లేదు. నాకు ఓన్లీ సండేకి మాత్రమే ఈ ఎక్స్ప్రెషన్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో సండే అయినప్పుడు మాత్రమే ఎక్సెప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లోకి వెళ్తాం. సో ఇన్ కేస్ సండే కాకుండా ఇక్కడ మండే వచ్చింది అనుకోండి, ఇక్కడతో ప్రోగ్రామ్ అనేది మనకైతే ఎండ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ సండే వచ్చినప్పుడు ఏమవుతుంది మనకు, సో ఎక్సెప్షన్ వెన్ మై ఎక్సెప్షన్ దెన్. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి ఇక్కడ, నో ట్రాన్సాక్షన్ డే. ఇన్ కేస్ నాకు సండే అనేది సిస్టమ్ డేట్లో ఉంటే నాకు ఎగ్జిక్యూట్ ఏమవ్వాలి, ఆ అవుట్పుట్లో నాకు నో ట్రాన్సాక్షన్ డే అనేది రావాలన్నమాట. సో ఈ విధంగా మనం యూజర్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకు నచ్చిన విధంగా ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ సండే కాకుండా ఇక్కడ నేను మండే పెట్టానంటే మండే రోజు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్, నో కాకుండా ఓన్లీ అని పెట్టానంటే ఓన్లీ ట్రాన్సాక్షన్ టుడే అని ఇలాగా మనం ఎలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం యూజర్ డిఫైన్ సెక్షన్లో మనకు నచ్చిన విధంగా మనం ఈ ఎక్సెప్షన్స్ని మనం అయితే డిఫైన్ అయితే చేసుకోవచ్చు.
సో ఇది మనకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్. సో ఎక్సెప్షన్ గురించి. సో ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కిందైతే కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నా కాంటాక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అవైలబుల్‌గా ఉంటాయి. నా సోషల్ మీడియా లింక్స్ కానీ, ఈమెయిల్ ఐడీ కానీ, టెలిగ్రామ్ లింక్ కానీ. సో అక్కడి నుంచి మీరైతే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ.